सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్మూనితిను నీవు నాయుల్లమ్మన్ను నన్నిల్చి జృంభణముగాన్ ఉక్తుల్ సుశబ్దము శోభిల్లన్ వల్కుము నాదువాకునను సంప్రీతిన్ జగన్మోహిని పులాభ్యాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన విద్య ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ప్రారంభమే. విద్యారంభం కరిష్యామి అన్నాడు. విద్యారంభం ఇప్పుడు కూడా విద్య అనేది బిగినింగ్, దానికి ఎండ్ అనేది లేదు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ అన్ ఓషన్. సముద్రము లోతు ఎంత ఉంటుందో అంత లోతు జ్ఞానం అనేది ఉంటుంది. ఎంత మనం వెళ్ళా ఇంకా పోతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చేసినా బిగినింగే. మనం ఇప్పుడు హై స్కూల్ చేసిన తర్వాత ఆగుతుందా? కాదు. కాలేజీకి వెళ్తాం, కాలేజీ డిగ్రీ వస్తుందా? అంత ఆగుతామా? ఉద్యోగం స్టార్ట్ చేస్తాం, అప్పుడేమవుతుంది? ఉద్యోగంలో మళ్ళీ నేర్చుకోవడమే కదా విద్య. ప్రమోషన్ వస్తుంది, కొత్త జాబు, మళ్ళీ నేర్చుకోమన్నా వద్దా? యు కీప్ లెర్నింగ్. ఇది ఉద్యోగ ఈ పదము లోపల మన గృహిణులు వాళ్ళకి ఇంకా చాలా పెద్ద ఛాలెంజ్. వాళ్ళు ఇలా పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఎన్నెన్నో కొత్త కొత్త నేర్చుకోవాలి. సో ఇదంతా కూడా విద్య. విద్య అంటే ఒక చదివే కాదు, అన్ని కూడా విద్యలే. అందువరకు మనకు అలాంటి విద్య మనకు అందాలని చెప్పేసి, చక్కగా అందాలని చెప్పేసి మనం సరస్వతి అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఈరోజు పాఠాన్ని మనము మొదలు పెడదాము. అయితే ఈరోజు ఇంతవరకు మనం చెప్పుకున్నవి లఘువులు, గురువులు చెప్పుకున్నాము, గణాలు చెప్పుకున్నాము, తర్వాత దోషాలు చెప్పుకున్నాము. దోషములు, సర్వసాధారణ దోషాలు, ఇవి చేయకూడదు అని చెప్పేసి అవి అందరూ కూడా చదవండి. దాన్ని తప్పకుండా అవి చదవాలి. బికాజ్ దే ఆర్ ద డోంట్స్. అవి చేయకూడదు. తర్వాత మనము ఆడవలది పద్య లక్షణాలు నేర్చుకున్నాము. సూర్య ఇంద్రగణాలు, ఏకాక్షర గణాలు, ద్విక్షర గణాలు, త్రైక్షర గణాలు, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. 4 అక్షరాల గణాలు కూడా నేర్చుకున్నాము. ఇది ఇప్పుడు ఈ ఇంద్రగణం ఉంది కదా, ఇంద్రగణంలో కూడా మనకి ఇప్పుడు నల ఉంది, నగ, సల, ఇవి 4 అక్షరాల గణాలు. అవి కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత ఆడవెల్లది పద్య లక్షణాలు కూడా మనం చెప్పుకున్నాము ఇంతకన్నా ముందు పాఠం లోపల. ఇప్పుడు మనము చెప్పబోయేది, చర్చించుకోబోయేది తేటగీతి, తర్వాత సీసము పద్య లక్షణాలు. అయితే ఇవన్నీ కూడా ఈ ఆడవెలది, తేటగీతి, సీసం, తర్వాత ద్విపద అని ఉంటుంది. ఇవేంటంటే ఇవి ఉపజాతి పద్యాలు అంటారు. జాతి పద్యాల్లో కూడా కందము, తర్వాత ఇంకేమో ఉన్నాయి. వృత్త పద్యాల్లో కూడా ఉత్పలమాల, చెంపకమాల, శార్దుల, మత్తేహము, మతకోకిలము, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. దండకం వినని వాళ్ళు ఎవరు లేరు. కాఫీ దండకం విన్న వాళ్ళు ఎవరూ లేరు. కాఫీ దండకం ఉంది కదా సినిమాలో కూడా, మనకు రామలింగేశ్వర రాశారు ఆయన.
దండకం లోపల ఏంటంటే అది కూడా పద్యం కిందే వచ్చేస్తుంది. అది వృత్తపద్యం. దండకం అనేది వృత్తపద్యం. మనం టచ్ చేస్తాము కానీ డీప్గా పోవు దండకం. సో ఇవన్నీ కూడా పద్యాల లోపల రకాలు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి యొక్క తేటగీతి తర్వాత సీసము ఈ రెండు కూడా ఉపజాతి పద్యాలు, అంటే సూర్య ఇంద్ర గణాలతోని కూడి ఉంటుంది. అంటే మనము తేటగీతి పద్య లక్షణాలను ఓసారి మనం చూద్దాం. మనం ఇంతవరకు నేను చెప్పిన దాని లోపల సందేహాలు ఉన్నాయా? అది ఫస్ట్. మనం ముందు వెళ్ళేదానికన్నా ముందు ఈ ఆట వెళ్ళేది చెప్పుకున్నాం కదా, దాని లోపల సందేహాలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఏం లేవు. అదే వెరీ అది స్ట్రైట్ ఫార్వర్డే ఉంది కదా. ఒకసారి మనకు ఈ సూర్య ఇంద్రగణాలు ఏవి అని చెప్పేసి మనం ఒకసారి మనకు మంచి అవగాహన వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుంది. బృందంలో కూడా కొందరు పద్యాలు ఇంకా ట్రై చేయలేదు. ప్రయత్నం చేసేయండి, ఏవో తప్పు ఒప్పో రాసేయండి. తప్పు అయితే అక్కడ మీరు అండర్లైన్ చేసి, ఇక్కడ తప్పు తెలుసు నాకు కానీ ఇక్కడ ఏమి వాడాలో తెలియడం లేదు, నాకు పదము నాకు దొరకడం లేదు సరైన పదము అని మీరు ఇలా అండర్లైన్ చేస్తే అది మీకు దోషమని తెలుసు మీకు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా కొన్నిసార్లు సరి అయిన పదము దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలి కదా అంటే ఈ లెర్నింగ్ స్టేజ్లో కూడా ఏదో ఒక పదం పెట్టేసి సమ్ డమ్మీ పదం ఏదో పెట్టేసి, అంటే భావం సరిపోయే పదం పెట్టేసి దాన్ని ఇలా అండర్లైనో లేకుంటే సర్కులో దాని చుట్టూ గీసి ఐడెంటిఫై చేస్తే ఏంటంటే అప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట. తర్వాత ఏంటంటే అప్పుడు మనకు ఓహో ఈ పదము బదులుగా నేను ఒక వేరే పర్యాయ పదం వాడాలి, లేకుంటే ఈ పదము కన్నా ముందు వెనక ఉన్నటువంటి యొక్క పదాలను అటు ఇటు తిప్పాలి అని చెప్పేటువంటి యొక్క ఆ భావన వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మీరు మళ్ళా దాన్ని రీరైట్ చేయవచ్చు, తిరిగి రాయవచ్చు. మీరే కాదు, నేను కూడా పద్యాలు రాసేటప్పుడు అలాగే రాస్తాను. నేను ఇలా రాసుకుంటూ పోయిన తర్వాత ఒక పదం అక్కడ దొరకదు. అక్కడ సరైన పదము ఆ గణముకు సరిపోయేటువంటి ఒక పదము లేవు, డిక్షనరీలో పడినే లేదు. అప్పుడు ఏం చేస్తాం, మనం కాస్త వెనక్కి వెళ్ళి దాన్ని మనం ఇంకొకటి పెట్టేసి దాన్ని మనం మూవ్ ఫార్వర్డ్ వెళ్ళిపోతాం, అంతే కదా. ఇప్పుడు మన లైఫ్ లోపల కూడా అలాగే మనం ఇప్పుడు ఏదన్నా మనం పని చేస్తున్నప్పుడు ఒక అడ్డంకు వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాము, కాస్త మనము వెనకకు స్టెప్ వేస్తాం, వేసి ఇలాగ పక్క నుంచి వెళ్తాం, అంతే కదా. ఇక్కడ కూడా డిట్టో సేమ్ పద్య రచన. ఇప్పుడు అవధానులు కూడా స్టేజ్ మీద వాళ్ళు అవధానం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోయిన తర్వాత వాళ్ళకు ఆ తర్వాత పదం వాళ్ళకు తోచకుంటే అలా కాదండి దాన్ని ఇలా పెట్టండి అని అంతకన్నా ముందు పదాన్ని దాన్ని ఇలా తిప్పేసి ఏం ముందుకు వెళ్తారు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, ఏం పర్వాలేదు. సో ఈ విధంగా మీరు పద్య రచన మీరు మొదలు పెట్టాలి. ఈ యతి ప్రాసయతి తర్వాత యతి ప్రాస ఇవన్నీ ఏంటంటే ఇవి నేర్చుకోవడము ఒక జర్నీ. అన్నీ ఒకేసారి మనకు రావాలి అని చెప్పేసిన రూల్ లేదు, అది అసంభవం కూడా. అన్నీ వచ్చిందాక నేను ఉంటాను తర్వాతనే ముందుకు వెళ్తా అంటే అయ్యే పని కాదు. ఏమండి, అంతవరకు వచ్చిన దాంతోనే ముందుకు నడుస్తుండాలి, నేర్చుకోవాలి. అప్పుడు మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ పద్య రచనను. అట్లా ఆ విధంగా చేసుకుంటూ ముందుకు నడవండి, పద్యాలు రాయండి, రాసే ప్రయత్నం చేయండి. మొత్తం పద్యం కాకుండా కానీ ఒక పాదం రాయండి.
ఒకే ఒక పదం ఇలా రాసివేసి ఆహా రాసివేశాను సంతోషం, అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక తర్వాత మిగతా ట్రై చేసుకోవచ్చు, ఈ ఒక్కటి ట్రై చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ఎవరికి ఏమి ప్రశ్నలు లేవు కాబట్టి నేను తేటగీతి పద్య లక్షణానికి వెళ్తాను. నేను తేటగీతి పద్యం లోపల 4 పాదాలు ఉంటాయి. ఆటవెలిది లాగానే ప్రాస నియమం ఉండదు. ప్రాస అంటే రెండవ అక్షరం, ఒక పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు అని చెప్పాము, ఇంతకన్నా ముందు చెప్పుకున్నాము. ఆ ప్రాస నియమము తేటగీతిలో ఉండదు, ఆటవెలిది లాగానే సీసంలో కూడా ఉండదు. పాదస్థాయి లోపల 4 పాదాల్లో వరుసగా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. సూర్య ఇంద్ర సూర్య అది దానికి. యతిస్థానము 4వ గణము లోపల మొదటి అక్షరం. యతి బదులుగా ప్రాస యతి వాడవచ్చు. ఇంకొకటి చిన్న పద్యం ఉందన్నమాట. సూర్యుడు ఒక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అని చెప్పుకుంటారు. అలా అంటే గుర్తుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక పద్యం మీకు నేను ఘన విభజన చేసి మీకు నేను ఇక్కడ చూపిస్తాను. నేను భక్తి శ్రద్ధల మనమున్న భక్తులారా హరిహరాత్మజుడైన అయ్యప్ప గొలచి కొంగు బంగారు మున్నింప కోరవలయు 2 జాగేలయిక మీరు రయముగాను అని ఒక పద్యాన్ని నేను రాశాను ఈ పద్య రచనామృత బోధిని లోపల. ఇక్కడ చూడండి, ఇది భక్తి ఏం గణం? ఇది సూర్యగణం. తర్వాత శ్రద్ధల ఇంద్రగణం. ఇది ఏం గణం? ఇది భగణము. ఇంద్రగణం. మనమున్న నల్ల ఇంద్రగణం. నల్లగణం. భక్తు సూర్యగణం. లార సూర్యగణం. చూసారా? సూర్య ఇంద్ర సూర్య. ఈ విధంగా ప్రతి పాదము లోపల కూడా ఉంటుంది. రెండవ పాదం అన్నప్పుడు హరిహ, మనకి ఇక్కడ సూర్యగణం కావాలి అంటే ఇక్కడ హరిహ సూర్యగణం అవుతుంది కదా. తర్వాత మనకు ఇంద్రగణం కావాలి, ఉందా ఇక్కడ? రాత్మజు ఇంద్రగణం. ఓకే, మన తర్వాత ఏం కావాలి? మళ్ళీ ఇంద్రగణం కావాలి. కరెక్ట్. డైన ఇంద్రగణం. ఇది ఏం గణం? ఇది రగణము. రగణము ఎందుకంటే యా ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఆ గురువు అయిపోతుంది. అందుకొరకు డైన గురువు లఘు గురు ఇంద్రగణం అయిపోయింది. తర్వాత ఇంకేం కావాలి మనకు?
మరి సూర్యగణం కావాలి. రెండు కావాలి. ఉన్నాయా? ఉన్నాయి. సూర్యగణము మళ్ళీ సూర్య. కరెక్ట్. యప్ప ఒకటి, కోలాచి కొలిచి. ఒకటి. యప్ప అనేది హగణము, గురువు లఘు. కోలాచి అనేది లఘువు నగనం. సో ఈ విధంగా ఈ రెండవ పాదం లోపల కూడా మనకు సూర్య, ఇంద్ర, ఇంద్ర, సూర్య, సూర్య ఉన్నాయి, గణాలు ఉన్నాయి. తర్వాత యతి స్థానం చూసుకున్నాం. యతి స్థానం ఏమన్నా మనము ఎన్నవ గణంలో ప్రథమాక్షరము, 4వ గణంలో కూడా ప్రథమాక్షరం. ఇక్కడ మొదటి పాదం చూడండి, భ. భక్తి లోపల భ అనేది యతి లేక వడి అంటారు దాన్ని. తర్వాత యతి స్థానం ఏది? ఇగో ఇది 4వ గణం. ఇది భక్తు అనేది 4వ గణం. దాని లోపల ప్రథమాక్షరం ఏమిటి? బాగుంది. సో మొదటి ప్రథమాక్షరమైనటువంటి భాకి, తర్వాత ఇక్కడి 4వ గణం లోపల ప్రథమాక్షరం అయినటువంటి భా. ఇది సరిపోయిందా? సరిపోయింది. భా భా. తర్వాత రెండవ పదం చూడండి, ఇక్కడ హ అనేది ప్రథమాక్షరము, యతి లేక వడి. యతి స్థానం ఏది? ఇది 4వ గణం. ఇది యప్ప. ఇది 4వ గణం, యప్ప. అయ్యప్ప కాదు, 4వ గణం. అది యప్ప అనేది 4వ గణం. మనకు తెలుసు, మనకు ఇప్పుడు హాకు తర్వాత యాకు ఎత్తు చెప్తుంది. ఇప్పుడు ఐ, ఔ, హా, యా ఉన్నాయి కదా. దానిపై హా ఉంది, యా ఉంది, అందుకు సరిపోతుంది. తర్వాత ఇదే విధంగా చూడండి, 3వ 4వ పాదాల్లో కూడా ఇక్కడ సూర్య, ఇంద్ర, ఇంద్ర, సూర్య, సూర్య ఉన్నది. తర్వాత 4వ పాదంలో కూడా సూర్య, ఇంద్ర, ఇంద్ర, సూర్య, సూర్య ఉన్నాయి. ఇక్కడ 3వ పాదం లోపల ప్రథమాక్షరం ఏంటి? కొం. దీనికి యతి స్థానం ఏది? ఇది కో. కోర లోపల కో. తర్వాత 4వ పదం లోపల యతి స్థానం ఏంటి? 2 లోపల రం అనేది ప్రథమాక్షరము. దీనితోని యతి స్థానం ఏది? 4వ గణమైనటువంటి యొక్క రయము లోపల ఏ అక్షరము? ర. సో ఇది కేటగిరి. ఇది ఇంకొనక్కడ కూడా మీరు చూడండి, ఈ పుస్తకంలో కూడా ఉన్నటువంటిది మీ దగ్గర. బుక్స్ అందరి దగ్గర ఉండాలి, బుక్స్ కానీ పీడిఎఫ్ కాపీ కానీ. ఎవరి దగ్గర అయితే పీడిఎఫ్ కాపీ ఉందో మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మంచిది. దాని మీద మీరు నోట్స్ రాసుకోవచ్చు, సర్కిల్ చేసుకోవచ్చు, అన్ని విధాలు మీరు దానిపైనే మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్క్ బుక్ లాగా ఈ పుస్తకం ఉంది కాబట్టి, వర్క్ బుక్ వల్లే ఈ పుస్తకం ఉంది కాబట్టి ఈ పుస్తకం దీని లోపలనే మీరు రాయాలి ఎక్సర్సైజెస్. అయ్యో నా పుస్తకం పాడైపోతుంది, ఈ పుస్తకంలో రాస్తే అంటే అది తప్పది. పుస్తకం ఉన్నదే నేర్చుకోవడానికి కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలు అప్పుడు నేను చదువుతున్నా కొద్దీ అప్పుడు రాసుకుంటా. నేను అండర్లైన్ చేయడము, నోట్స్ రాసుకోవడం నేను చేస్తుంటాను. డైరెక్ట్లీ బుక్లో రాస్తుంటాను.
మరేం పర్వాలేదు, పుస్తకం ఉన్నది నేర్చుకోవడానికి కదా. ఇలా దానికి పూజ కోసమా? పూజ కోసం కాదు కదా, అందుకోసం ఏం పర్వాలేదు, దాని మీద డైరెక్ట్గా రాసేయాలి. మనకు జ్ఞానం మనకు రావాలి, అది ఇంపార్టెంట్. పుస్తకం నీట్గా ఉందా లేదా, దట్స్ నాట్ ఇంపార్టెంట్. అందుకొరకు ఎవరైతే మీరు ఇంతవరకు మీరు ప్రింట్అవుట్ తీసుకోలేదో దాన్ని, ఆ పుస్తకాన్ని, అందరూ కూడా దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. కనీసం కొన్ని పేజెస్ అన్నా నేను చెప్పేటివైనా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రతి చాప్టర్ కింద నేను ఒక 10-12 పద్యాలు ఇచ్చాను. ఆడవెలది కింద 12 పద్యాలు. ఏది ఘన విభజన చేసి దాని పైన దాన్ని చర్చించి ఇచ్చాను పుస్తకంలో. తేటగీత కింద కూడా అలాగే ఇచ్చాను నేను. అందుకోసం మీరు ప్రతి పద్యం కూడా చేసి ఆ కింద ఇచ్చినటువంటి యొక్క ఘన విభజన ప్లస్ నా కామెంట్ అది కూడా మీరు చదవాలి. చదివితే అప్పుడు మీకు అవగాహన ఇంకా బాగా వచ్చేస్తుంది. అయితే ఇది తేటగీతి, ఇది పద్య లక్షణాలు. ఇక్కడ మనం చూద్దాం. ఇది కృష్ణ లీలలు విన్నంత హృదయమంతా అనే ఒక పాదము నేను రాశాను. ఇక్కడ ఈ పాదం లోపల ప్రథమాక్షరం ఏంటి? కృ. యతి స్థానం ఏది? యతి స్థానంలో అక్షరం ఎక్కడ ఉంది? హృదయం లోపల వృ. హృదయ లోపల వృ. సో ఇక్కడ ఏంటంటే కృ తర్వాత హృ వాటికి యతి చెల్లుతుంది. క తర్వాత హ వాటికి యతి లేదు, వాడు యతి మైత్రి లేదు కా హాకు. కానీ కాతో పాటు ఏముంది? కృ ఉంది. హాతో పాటు ఏముంది? హృ ఉంది. అందుకొరకు యతి చెల్లుతుంది. దీన్ని రువలి అంటారు. రువలి అంటారు దీన్ని. ఇలా ఉన్నప్పుడు యతి చెల్లుతుంది. అందుకొరకే నేను పర్పస్లీ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది చెప్పడానికి. మీకు యతి కలపాలి అంటే ఉదుక్కున మీకు ఇలాంటి రుత్వం ఉంటే అక్కడ మళ్ళా ఏదన్నా పర్లేదు, హళ్ళు దాంతో రుత్వం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రు అనేది అయితే ఉన్నదో ఇది అచ్చు లోపల రు, అది రా అనే హల్లుకు సారూప్యం దగ్గరగా ఉంటుంది. అందుకొరకు దీన్ని మీరు ఈ యతి కలిపేటప్పుడు ఇది రా అనుకోవచ్చు మీరు, ఈ పర్పస్ కొరకు. దాని ఏం తప్పులేదు, అది చేయాలి కూడా. తర్వాత రెండవ పదం చూడండి. గోపి. గోపి పలుచేరి, గోపాలు కొలువు. ఇక్కడ గోతోని ఏ అక్షరం యతి మైత్రి అయింది? కరెక్ట్. ఇక్కడ డాష్ మీరు ఫిల్అప్ చేయాలి. తీరా, కొలువు తీరా, కొలువు తీరి, కొలువు తీరి, గోపికలు కొలువు తీరి, గోపాలు కొలువు తీరి. తీరి అంటే కూడా సూర్యగణం. ఎస్, సూర్యగణం. కరెక్ట్. సో ఆ విధంగా ఏంటంటే మనకు అది ఆ థింక్ ఆ పదం కూడా మనకు వచ్చేస్తుంది ఆ లయ ప్రకారం. తీరి అనగానే వలువలను కృష్ణుడప్పుడు. ఈ రెండు పదాలు నింపాలి మీరు ఇప్పుడు. అంటే ఈ వాతో ఇక్కడ మనకు వా కానీ వలువు కానీ, యతి కానీ యతి మైత్రి కానీ మనకు కుదిరేటువంటి యొక్క పదం ఇక్కడ పెట్టాలి. వలువప్పుడు వారికిచ్చే. ఓకే, సరిపోయింది.
అవును సార్. వారికిచ్చే. బాగుంది, బాగుంది. అప్పుడు అక్కడ యతి ఏమవుతుంది? వా. కరెక్ట్. వా 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 కరెక్ట్. ఎక్కడన్నారు మీరు? ఏది? ఓ, గోపి కలుచేరి గోపాలు కొలువు. ఎందుకంటే మనకు ఉ ఊ ఓ ఓ అది గ్రూప్ అదే వెళ్తాం. సో ఈ విధంగా దీన్ని మీరు థింక్ చేయాలి. ఇది చేసినప్పుడు దీని కింద సమాధానం ఇచ్చా నేను. అయితే ఏంటంటే ఆ సమాధానం మీరు చూడకుండా దీన్ని మీరు హానెస్ట్గా, నిజాయితీగా దీని మీద ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత సమాధానం మీరు మొత్తం స్టక్ అయ్యారు అనుకోండి, కంప్లీట్లీ మీరు స్టక్ అయిపోయి ఇక నాతోనే నాకు అది కాదు నాతోనే అంటే అప్పుడు మీరు సమాధానం చూడండి. సో ఇది సాధ్యమైనంత వరకు అన్ని వేసివేయాలి. వెన్న వెన్న అంటే వెన్న ముద్దలు తిరుగుచును. చూసారా ఈ విధంగా? సో ఏదన్నా అలా నింపుకొని వెళ్ళిపోతుండాలి. అయితే ఏంటంటే అది నింపుతున్నప్పుడు మీకు యతి స్థానం రాగానే మీరు అక్కడ ఆగుతాం. ఎవరికైనా అదే ప్రాబ్లం, యతి వరకు పోతుంది. యతి రాగానే అక్కడే మనం విచారించుకోవాలి. అది మనకు బ్రేక్ పాయింట్, అక్కడ మనది విరామం. కొన్నిసార్లు ఏంటంటే ఆ యతి పదం దొరకకుంటే కాస్త వెనక్కి పోయి ఆ పెట్టిన పదాలను మార్చాలి. ఏం పర్వాలేదు, అది కరెక్ట్ వే, కరెక్ట్ పద్ధతి కూడా అది. సో ఈ విధంగా ఈ తేటగీతి ఇట్లను మీరు అభ్యాసాలను చేయండి. తర్వాత ఒక ఇది కూడా ఇచ్చాను, కృష్ణుని పైన ఒక తేటగీతి పద్యాన్ని ప్రయత్నించము అని ఒకటి ఇచ్చాను. ఇది సూర్య ఇంద్ర సూర్య గణాలు కావాలి మనకు వచ్చేట్టుగా ఒకటి ప్రయత్నించండి. కృష్ణుని మీద శతకాలే ఉన్నాయి, వేల కొద్ది పద్యాలు రాసిన ఉన్నారు, గ్రంథాలే ఉన్నాయి మనకు కదా. ఒక్కటి తప్పకుండా మీరు రాయగలుగుతారు. ఓకే, కృష్ణుడు చిన్నప్పటిది కానివ్వండి, లేకుంటే పెరుగుతూ ఉన్నప్పుడు రాధాకృష్ణులు ఆ టైంలో కానివ్వండి, లేకుంటే తర్వాత ఆ కంసుని చంపడము అది కానివ్వండి, లేకుంటే తర్వాత పాండవులతోని స్నేహిత్యము తర్వాత బంధుత్వము కలుపుకున్నప్పుడు అప్పటిది, లేకుంటే కురుక్షేత్ర సంగ్రామము, కృష్ణ లీలలు, రుక్మిణి కృష్ణులు ఎన్ని లేవు మనకు, ఎన్నెన్నో ఉన్నాయి. ప్రయత్నించండి. సో ఈ ఎక్సర్సైజ్ మీరు చేసి గ్రూపులో కూడా పెట్టండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ని ఎలాంటిది నేను డిజైన్ చేశానంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ డిఫికల్టీ, తర్వాత ఈ థింకింగ్ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం కొరకు నేను దీన్ని ఈ విధంగా నేను డిజైన్ చేశాను. సో అందుకొరకు దీన్ని మీరు ఈ విధంగా మీరు ఈ చార్ట్ మీరు కంప్లీట్ చేయాలి. నేను ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క ఈ సమాధానం లోపల ఉన్నాయి కదా పదాలు, నా సమాధానాలు అవి వాడకండి, మీ సొంత పదాలను మీరు పెట్టేసేయండి.
సో ఇది తేటగీతి పద్యం యొక్క లక్షణాలు. ఏముంటాయి? తేటగీతి లోపల 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదము లోపల సూర్య ఇంద్ర సూర్య గణాలు ఉంటాయి. తర్వాత యతిస్థానము 4వ గణము ప్రథమాక్షరము. ప్రాసయతి చెల్లుతుంది. ఇవి తేటగీతి పద్య లక్షణాలు. ఇవి కాకుండా తేటగీతి లోపల మనం భావము సరిపోకుంటే 4 కన్నా ఎక్కువ కూడా మనము పాదాలు పెట్టుకోవచ్చు. 5, 6. 5 ఉంటే పంచపాది అంటారు, తేటగీతి పంచపాది అంటారు. 6 ఉంటే తేటగీతి షట్పది. 7 ఉంటే తేటగీతి సత్పది. 8 ఉంది అనుకోండి, 2 పద్యాలు అయిపోతాయి. ఇక 8 ఉండవు, అక్కర్లేదు, 2 పద్యాలు అయిపోతాయి. అది ఎప్పుడయ్యా అంటే మనకు భావము సరిపోవాలంటే ఇంకొద్ది పెద్దగా పెట్టుకోవాలి. 1 అంటే పెట్టుకోవచ్చు, 1, 2, 3 మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ చాప్టర్లో కూడా నేను ఎన్నెన్నో ఒక 12 వరకు నేను పద్యాలను నేను మీ కొరకు ఇక్కడ పెట్టి ఘన విభజన చేసి, ఎస్పెషల్లీ మీరు ఈ ఫుట్ నోట్స్ ఉన్నాయి దీని లోపల, ఈ ఫుట్ నోట్స్ని మీరు చూడాలి, గ్రహించాలి. ఫుట్ నోట్ లోపల అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు ఈ పద్యం నేను 2017 అప్పుడు ఫిబ్రవరి లోపల అప్పుడు ఒక తెలుగు వెలుగు అనేటువంటి ఒక మ్యాగజైన్, ఈనాడు వాళ్ళది మాసపత్రిక, దాని లోపల ఒక ఆర్టికల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను రాసినటువంటి ఒక ఈ పద్యము దానిలో పెట్టాను. నేను రాసి మన మంథనీ పీపుల్ పద్య సాధన బృందం పైన వాళ్ళు ఒక మంచి 2.5, 3 పేజెస్ ఆర్టికల్ రాశారు వాళ్ళు. చాలా చక్కగా ఉంది. నేను ఇక్కడ పెడతా, నేను మన బృందంలో కూడా మీరు కూడా చదవవచ్చు. అప్పుడు భారత పద్మ విభూషణ రామోజీరావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన రామోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఈనాడు, ఈటీవీ ఇవన్నీ కూడా ఆయనవే. అయితే 2017 లోపల ఈ జూమ్ అనేది ఇంకా ఇంత విరివిగా లేకుండేది. ఈ పాండమిక్ తోని జూమ్ చాలా పాపులర్ అయింది. అంతకన్నా ముందు జూమ్ ఒక కంపెనీస్ లోపల ఉండేది, ఇండస్ట్రీస్ లోపల వాడేది, వెబెక్స్ అలాంటి వాటితో జూమ్ కూడా. కానీ ఆ కాలం లోపల 2017 లోపల ఓన్లీ వాట్సాప్, అప్పుడప్పుడే సోషల్ మీడియా కూడా ఇంకా మెచ్యూర్ అవుతుంది. సో నేను దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఆ వాట్సాప్ లోపల ఒక పద్య సాధన బృందం అని చెప్పేసి ఒకటి తయారు చేసి నేను మొదలుపెట్టాను. ఆ టైంలోనే దాన్ని చాలా హైలీ క్రియేటివ్ అని ఈనాడు రామోజీరావు గారు చాలా మెచ్చుకొని ఆయన గుర్తించి, పెద్ద ఆయన గుర్తించి నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ ఫిల్మ్ స్టూడియోలోకి. చేసినప్పుడు నన్ను అక్కడ టెలివిజన్లో కూడా ఇంటర్వ్యూ చేశారు 2017 లోపల. సో ఆ సమయం లోపల నేను ఈ పద్యము రాసి వాళ్ళకు ఇచ్చాను. ఇది ఆర్టికల్ లోపల వేయడానికి. కమ్మని చెర్రకు గడల రసమ్ము కన్నా తెలుగు పద్యము హృద్యము తీపిగాదే, తెలుగు భాషామృతము గ్రోలి తృప్తి పొంద, తెలుగు వెలుగును చేరుమో
తెలుగు బిడ్డ అని ఈ పద్యాన్ని నేను రాశాను. దీని లోపల చూడండి, ఇది ఇక్కడ మొదటి పాదం లోపల కమ్మ, దీనికి యతి ఎలా కలిసింది చెప్పండి. సమ్ము ప్రాసయతి, ఇది ప్రాసయతి, కమ్మ సమ్ము. రెండవ పదం లోపల ఏ, దాంతో తీ. మూడవ పదం లోపల తే తోని యతి మైత్రి దీంతో చేశాను. త్రు. నాలుగవ పదం లోపల తే తోని తెలుగు లోపల అది యతి. అది ఇక్కడ ఒక విషయం గమనించేది ఏంటంటే, ఇక్కడ తే చూడండి, తేతోని త్రి చేశాను. అవుతుందా యతి? ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తే లోపల తే అనేది హల్లు, త్రు లోపల త్రి అనేది హల్లు, సరిపోయింది. తే మీద ఏముంది? ఏ ఉన్నది కదా. ఏ ఈక్వల్ టు తా ప్లస్ ఏ. త్రి ఈక్వల్ టు ఏమిటి? తా ప్లస్ రు, అచ్చులలో మనకు ఆ గ్రూప్ ఏంటి? ఈ ఏ ఏ రూ, అది గ్రూప్ కదా, సెట్, పరస్పర యతి. సో అందుకొరకు ఇక్కడ ఏతోని తృప్తి లోపల త్రుతోని యతి మైత్రి కుదిర్చాము. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఓకే, ఇవన్నీ మీరు చూడండి. దత్తపది, ఈ దత్తపది అనేది ఒకటి ఉంటుంది అంశము. ఇది ఎలా చేశానో దీన్ని చూడండి. దీన్ని ఇది మొదట దీని లోపల ఈ ఘన విభజన చూసి యతి ప్రాసలు పరిశీలించిన తర్వాత దత్తపది అంటే 4 పదాలు ఇచ్చి అవి ఆ పద్యంలో ఉన్నట్టుగా పద్యం రాయాలి. దీని ఏంటంటే తమన్నా, తమాంత, త్రిష, కాజల్, 4 హిందీ హీరోయిన్లు. తమన్నా తెలుగు హీరోయిన్ కూడా అనుకుంటాను, డబ్బింగ్ కావచ్చు అనుకుంటాను. రిగార్డ్లెస్, ఈ నలుగురు హీరోయిన్లు వచ్చేటట్టుగా ఒక పద్యము రాయాలి అని మా మంజనే పీపుల్ పద్య సాధన బృందంలో కూడా ఒకరు పెట్టారన్నమాట. పెడితే నేను ఈ విధంగా ఈ పద్యాన్ని నేను రాసి పెట్టాను. మీరు కూడా ఈ విధంగా తరువాత ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీరు దత్తపది కొన్ని వర్డ్స్ ఇస్తే దాన్ని మీరు అది వచ్చేటట్టుగా ఆ పద్యాన్ని అల్లాలి. దీన్ని మీరు పరిశీలించండి. సో ఇవి తేటగీతి యొక్క పద్య లక్షణాలు, తేటగీతి యొక్క పద్య నిర్మాణం ఉదాహరణలు. తర్వాత వచ్చేది కీసము.
49వ పేజ్. ఓకే, ఇది సీస పద్యం. ఈ సీస పద్యం అనేది చాలా పెద్దగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎప్పుడు వాడతారంటే మనకు భావము చెప్పేది చాలా ఉన్నది అంటే అప్పుడు సీస పద్యం వాడతారు. ఏమన్నా వర్ణించాలి అంటే, లేకుంటే ఇద్దరి మధ్యన సంభాషణ. ఇప్పుడు మనకు లవకుశ లోపల ఉంది, ఆంజనేయ స్వామికి తర్వాత రాముని మధ్యన, తర్వాత ఆంజనేయ స్వామికి తర్వాత భరతునికో లక్ష్మణునికో మధ్యన సంభాషణ. కృష్ణార్జున యుద్ధంలో కూడా కృష్ణునికి అర్జునికి మధ్యన సంభాషణ. ఇవన్నీ ఏంటంటే పెద్దగా ఉంటాయి కాబట్టి సీస పద్యం పెట్టేస్తారు. లేకుంటే మనకు మందార మకరంద మాధుర్యముల గ్రోలు అని మనకు ఉంది కదా, అది పెద్ద డిస్క్రిప్షన్. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ చేతగీతిలో కూడా చేతగీతి సరిపోదు, ఆడవెల్లిది సరిపోదు, అందము సరిపోదు. ఉత్పల చింపకమాలలు అవి సాధుల మధ్యభాలు కూడా అవి ఇలాగూ అది 72 లేకుంటే 80 అక్షరాలు ఇలా ఉంటాయి, అంతేగాని ఒక 150 ఉండవు అవి. అందుకొరకు ఈ సీస పద్యం అలాంటి సమయాల్లో కూడా మంచిగా ఫిట్ అవుతుంది. మీ వాయిస్ క్లారిటీ లేదండి. ఇప్పుడు చెప్పండి. మీరు మ్యూట్ ఉంది, ఇప్పుడు మీకు మ్యూట్ పెట్టుకున్నారు. నృసింహ శతకము అంత సీస పద్యాలు కదా. సీస పద్యాలు కరెక్ట్. దానిలో కూడా భావాలు చాలా, భావం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ సీస పద్యాలు పెట్టేశారు శేషప్ప కవి గారు. సీస పద్య లక్షణాలు ఏంటంటే ఇక్కడ 4 పాదాలు ఉంటాయి. కానీ ఏంటంటే మనము సౌలభ్యం కొరకు ఒక పదాన్ని మనం 2 భాగాలుగా, మొదటి భాగం రెండవ భాగం, పెద్ద చిన్న అలాగా మనం బ్రేక్ చేసుకుంటాం. సీసం తర్వాత ఒక ఆటగలది కానీ లేక తెరగీతి కానీ తప్పకుండా ఉండాలి, అనుబంధ పద్యం తప్పకుండా ఉండాలి కింద ఫస్ట్. సీసం లోపల ప్రాస నియమం లేదు. ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి యొక్క ఆటగలది తీరగీతుల వలె దీనిలో కూడా ప్రాస నియమం లేదు, ప్రాస ఎది చెల్లుతుంది. తర్వాత సీస పద్యం లోపల మొదటి భాగము పెద్ద భాగం లోపల 4 ఇంద్రగణాలు ఉంటాయి, చిన్న భాగం లోపల 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదము లోపల కూడా 3వ గణము యొక్క ప్రథమ అక్షరము అది యతిస్థానం. యతి బదులుగా ప్రాస యతి వాడవచ్చు, ఎందుకంటే ఈ పద్యం లోపల ప్రాస అనేది లేదు కాబట్టి ప్రాస యతి వాడవచ్చు. ఇది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏ పద్యంలో అయితే ప్రాస నియమం ఉండదో దానిలో ప్రాస యతి ఉంటుంది. ఎక్కడైతే ప్రాస యతి మనకు వెసులుబాటు ఉందో అక్కడ ప్రాస ఉండదు. ఇది కానీ అది కానీ ఏదో ఒకటి అని మనం గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది.
ఇప్పుడు ఒక పద్యాన్ని పరిశీలించండి. ఇది నేను వివరించి చెప్తాను. నేను తల్లి యశోదకు తనయుండె కృష్ణుండు. ఇప్పుడు చూడండి, మేబీ ఇది చూపిస్తాను ఇప్పుడు నేను. కనబడుతుందా స్క్రీన్? ఓకే, గుడ్. తల్లి యశోదకు తనయుండె కృష్ణుండు నోట లోకములన్నీ నాటి ఉన్న అనేది పాదనది. దీనిలో పెద్ద భాగం ఏదయ్యా అంటే తల్లి యశోదకు తనయుండె కృష్ణుండు పెద్ద భాగము, మేజర్. దీనిలో మనకు ఏం కావాలి? ఇంద్ర 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 కావాలి కదా. అచ్చా, ఇది ఇంద్ర ఉందా? తల్లియ తల్లియ భగణం, ఇంద్రగణం. శోదకు మళ్ళా భగణం, ఇంద్రగణం. తర్వాత ఏముంది? ఏ గణం ఇది? ఏ గణము? ఇంద్రగణం. కరెక్ట్, ఇంద్రగణం కరెక్టే. నగ కాదు కదా, తలము సార్. నగనే సార్. నో సార్, నగనే సార్. తనయుండే, తనయుం. తనయుం ఏమిటి? సగనం. తనయుం సగనము, దానిపైన డే ఉన్నది. తర్వాత ఇది సల. సల అంతే కదా? అంతే సార్. తర్వాత ఏముంది? కృష్ణుండు. ఇది ఏం గణం? ఇది తగణం. తగణం, కృష్ణుండు. ఇంద్ర. ఇంద్ర. సో తల్లియ శోదకు తనయుండే కృష్ణుండు ఇంద్ర 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 ఇంద్ర. సరిపోయినాయా? తర్వాత జతిస్థానం ఏమిటి? మూడో గణం అంటే మూడవ గణం. మూడో గణంలో మొదటి అక్షరం త. ఇది యతిస్థానం. ఇది సరిపోయిందా? రెండవ, మొదటి పాదం లోపల రెండవ భాగము ఇది. ఇది చూద్దాం. ఇది మనకేం కావాలి? ఇక్కడ మనకు ఇంద్ర ఇంద్ర సూర్య కావాలి. కరెక్ట్. ఇక్కడ ఏముంది మనకు? నోటలో ఏ గణం ఇది? రగణం. రగణం, రగణము, ఇంద్రగణం. కములన్నీ కాము తలము. కములన్నీ లఘు లఘు గురువు లఘు. ఎందుకంటే నీ ద్విత్వాక్షరం కనుక లా గురువుగా మారిపోతుంది. దాంతో లా. తర్వాత ఏం కావాలి మనకు? సూర్యగణం. ఉందా? సూర్యగణం ఉందా? ఉందండి. ఆ తర్వాత ఏం కావాలి మనకు? ఇంకో సూర్యగణం. మళ్ళా సూర్య కావాలి. ఉందా? ఉంది. ఈ విధంగా ఇక్కడ నోటలో నాటి. నోటలో లోపల నో అనేది ప్రథమాక్షరం. ఇక్కడ నోట, దీనికి ఏం పెట్టారు? నాటి. సరిపోయిందా ప్రాసయదికి? నోట నాటి
సరిపోయింది కదా. రాసేయదు. సో ఈ విధంగా మనకి ఇప్పుడు నోటలో ఇంద్ర, కములన్నీ ఇంద్ర, నాటి సూర్య, యున్న సూర్య. ఈ విధంగా మనకు ఈ మొదటి పాదము అంటే ఇది మొదటి పాదం, ఇది 2 భాగాలు సరిపోయింది. ఇంకొకటి చూపిస్తాం మీకు నేను, తర్వాత మిగతా మీరు చూసుకోవచ్చు. గోవర్ధనగిరిని గోటితో ఎత్తడి గోపాలకృష్ణయ్య గూర్చి బెంగ. గోవర్ధ ఇది ఇంద్రగణం. ఇది ఏ గణం? ఇది తగణం. ఇది గురువులకు అంటే తగణం. తర్వాత నగిరిని అన్ని లఘువే నలగణం. నల అంటే ఇంద్రగణము. గోటితో రగణం ఇంద్రగణం. తర్వాత ఏం పెట్టాను? ఎత్తడి భగణం అంటే ఇక్కడ కూడా మనకు 4 ఇంద్రగణాలు వచ్చేసాయి. తర్వాత ఏం కావాలి మనకు? మళ్ళీ ఇంద్రగణం ఎత్తిస్తాను. ఇంద్ర సూర్య కావాలి మనకు. గోపాల తగణం ఇంద్రగణం. కృష్ణయ్య తగణం. కృష్ణయ్య మళ్ళా గురువు లఘు. తర్వాత ఏమున్నది మనకు? 2 సూర్యగణం. అంతే కదా. సూర్య అయిపోయిందా? ఇప్పుడు దీనిలో మనకు ఇంద్ర సూర్య వచ్చేసిందా? వచ్చేసింది. తర్వాత యతి స్థానం ఏంటి? ఇది 3వ గణంలో మొదటి అక్షరం అంటే గు. సరిపోయిందా? హల్లు సరిపోయింది. గా ఈ హల్లుల మీద ఒక దుక్కున ఓ ఉంది, ఇంకో దుక్కున ఊ ఉంది. మనకు తెలుసు, మనకు ఒక సెట్ సరిపోయింది. అది ఈ విధంగా ఈ మిగతా పాదాలను కూడా మీరు దీన్ని చూసుకోనండి. ఒకసారి చూసుకున్న తర్వాత ఎక్కడన్నా డౌట్ ఉంటే ఇక్కడ కింద సమాధానం ఇక్కడ ఇచ్చా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు రెఫర్ చేసుకుంటే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓహోహో అర్థమైంది, ఇందుక అన్ని అర్థమైంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఇది ఇల్లిల్ల పాల్వెన్న కొల్లగొట్టుట చాలా. ఇప్పుడు ఈ కొల్లగొ అనగానే మీరు ఏమంటారంటే ఇది భగనం అనుకుంటారు కొందరు. ఇది భగనం అనేది సార్ 2 ముందర సంయుక్త అక్షరం ఉంది కదా, దాని తర్వాత కరెక్ట్. ఇది భగనం అనేది కాదు, రగణం. ఇది రగణం. కొల్లగొట్ అనాలి మనం. కొల్లగొట్ టూట చాలా తర్వాత ఇది అనుకోవాలి మనం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సంయుక్తాక్షరం వస్తుందో దాన్ని మనం స్ప్లిట్ చేయాలి. సంయుక్తాక్షరం కానీ ద్వితాక్షరాన్ని స్ప్లిట్ చేయాలి. 2 = టా మీన్ 2 + 2 అనుకోవాలి. 2 + 2 అనాలి. కొల్లగొట్ టూట చాలా.
ఇది అర్థమైందా కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ నువ్వు Yes, sir. కొల్లగొట్ చాలా చూసారా ఎలా బ్రేక్ చేసారా చూడండి అది. సో ఆ విధంగా అనుకుంటే ఏంటంటే కొల్లగొట్ అనగా రగణం, కొల్లగొట్ గురువు లఘు గొట్టు గురువు అంటే అక్కడ పొల్లు అన్నమాట. గొట్ అనగానే అది పొల్లు కదా అది. అందుకొరకు అది గురువు అయిపోయింది. అది మనకు గురువు లఘు గురువు రగణం అయిపోయింది. కొల్లగొట్ చాలా చాలా ఏ గణం అది? సలా ఇంద్రగణం. సలా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా ఈ విధంగా ఇది మేము పద్యాలు రాసేటప్పుడు కూడా ఈ విధంగానే మనకు ఫ్లో వస్తుందన్నమాట. నేను ఎప్పుడు పద్యం రాసినా కొల్లగొట్టుట చాలా అని నాకు పోతుందన్నమాట. కొల్లగొట్టుట చాలా అని. ఇప్పుడు నాన్ తెలుగు వాళ్ళు ఎవరికైతే తెలుగు మదర్ టంగ్ కాదో, అంటే తెలుగు మదర్ టంగ్ కాని వాళ్ళు కూడా అద్భుతంగా పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు మన తెలుగులో. కృష్ణదేవరాయలే ఉన్నారు. వాళ్ళ గురించి అనడం లేదు నేను. జనరల్గా బాంబే అస్సాం వాళ్ళనుకోండి, మరాఠీ వాళ్ళనుకోండి, ఎవరన్నా టుడే ఇఫ్ యూ గో టు దోస్ స్టేట్స్ వాళ్ళు అని కొల్లగొట్టుట అనరు. వాళ్ళు కొల్లగొట్టుట అని ఏ అక్షరానికి ఆ అక్షరం వాళ్ళు అంటారు కదా వాళ్ళు. కానీ మనం అనం. మనం తెలుగు మాతృభాష కనుక మనకు న్యాచురల్లీ మనకు అది ఆ టంగ్ అలా పోతుంది. కొల్లగొట్టుట అంటాం అంతే కదా. కొల్లగొట్టుట చాలా అనాలి. అప్పుడు మీకు అది కనబడతాయి అన్నట్టుగా సౌండ్. ఇవన్నీ కూడా సౌండ్ బేస్డ్ ఛందస్సుని. సో ఈ విధంగా దీన్ని మీరు పరిశీలించండి. తర్వాత ఇక్కడ చూసారా దీని కింద ఆ సీసం కింద కూడా ఒకటి తీతగీతి ఉందా? ఆడవెళ్ళది కానీ ఉండాలి. ఇక్కడ ఆడవెళ్ళది పెట్టేసాను. ఇక్కడ మనం ఆడవెళ్ళది ఇంతకాలం చెప్పుకున్నాం. మీరు కూడా ఎన్నో ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి అది చూసే అవసరమే లేదు. సో ఇక్కడ ఈ రెండు పద్యాలను ఇక్కడ పెట్టి మీకు నేను విశ్లేషణ చేశాను. ఈ సీసపద్య నిర్మాణము దీని గురించి మీరు చదవండి. ఇది ఈ విధంగా ఎప్పుడు ఏ సందర్భాల లోపల సీసపద్యము సబబు మీరు చూడండి. అప్రాప్రియేట్. ఇది ఈ ఎక్సర్సైజ్ ఇది చూడండి. దీని మీరు ఇది తెలుగు భాషామృ తంబహు మధు రంపుగా ఒకటి. ఈ ఎగ్జాంపుల్ లోపల చూడండి. ఈ ఫస్ట్ రెండు చూస్తే మీకు లడ్డు జిలేబీలు బాసుంది శ్రీఖండు చూసారా. ఇవి 4 కూడా ఇవి ఇంద్రగణాలు. లడ్డు జిలేబీలు బాసుంది శ్రీఖండు. ఇవి కూడా మళ్ళా చూడండి. గాంధీజీ త్యాగంబు స్వాతంత్ర. 4వ పదం ఏముండొచ్చు ఇక్కడ చెప్పండి? ఇంద్ర కావాలి అక్కడ. గాంధీజీ త్యాగంబు స్వాతంత్ర తెచ్చను సరిపోదు కదా. స్వాతంత్ర తెచ్చను. స్వాతంత్ర్య సమరంబు. సమరంబు. స్వాతంత్ర చెప్పండి. ఇంకా మును తెచ్చే. స్వాతంత్రమును తెచ్చే. ఇవి మీరు ఈ డాషెస్ మీరు ఫిల్అప్ చేస్తే మీకు క్రియేటివిటీ వచ్చేస్తుంది. థింకింగ్ అన్నమాట. డిగ్గింగ్.
ఇది మీరు ప్రయత్నం చేయండి. దీన్ని మీరు సీస పద్యం పైన మీకేమన్నా సందేహాలు ఉన్నాయా? లేవు. ఇక్కడ ఎన్నో ఒక 12 వరకు ఇక్కడ నేను పద్యాలు పెట్టేశాను. ఇక్కడ పుస్తకం లోపల మీరు అవి చూసి అది ఎలా రాశా అనేది మీరు రీడింగ్ పార్ట్ లోపల రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్ కదా. సో రీడింగ్ లోపల దీన్ని మీరు చదివి ఈ నన్ను గన్న జన్మ జనని నా జన్మ భూమియున్ దీన్ని ఏ విధంగా దీన్ని నేను ఈ గణాలు కలిపాను ఇది మీరు చూడండి, దీన్ని పరిశీలించండి. దీన్ని ఎవరైనా దీన్ని చేస్తారా ఎక్సర్సైజు? ఎవరన్నా చేయండి దీని ఎక్సర్సైజ్. దీన్ని నన్నుగా ఏ గణం ఇది? మనకేం కావాలి? మనకి ఇక్కడ మనకి ఏ గణాలు కావాలి? మనకు మొదటి పాదము పెద్ద భాగం లోపల ఏది కావాలి మనకు? ఇంద్రగణం కావాలి. ఎన్ని కావాలి? 4 కావాలి. 4 కావాలి. మొదటి భాగం 4 కావాలి. ఓకే, ఇక్కడ మనము దీన్ని మనం పరిశీలిద్దాం. ఉన్నాయా చూద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. నన్నుగా ఇది ఇది నన్ను గన్న లోపల నన్నుగా భగణం సార్. భగణం అంతా ఒప్పుకున్నారా? భగణం ఇంద్రగణం. సార్ కాదు సార్ సారీ కాదు, నా ఉంది తర్వాత నాకు ఇది కూడా గురువు అవుతుంది. భగణం ఇంద్రగణం. భగణం కాదు, ఇది కాదు సార్ సారీ. రగణం. అవును, రగణం. అంతా అగ్రీడా? ఎస్ సార్. ఎవరికైనా అనుమానం ఉందా? లేదండి. లేదు సార్. కళ నన్ను గన్న లోపల నన్నుగా ఏమి గణము? తర్వాత నా కోసం ఇది గురువు అయిపోయింది సార్. అది కళ మీకు ఇది క్లియర్ గా ఉన్నదా? కళారాధ నీకు వినొస్తుందా? నన్ను గన్న లోపల నన్నుగా ఏ గణము? రగణం సార్. రగణము. కళారాధ చూడు, కన్ఫ్యూజన్ ఏం లేదు. టేక్ యూర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. రగణం కరెక్టే సార్. భగణం అన్నావా? భా అన్నావా? బాగాదు. ఇప్పుడు నా లేదనుకో, నాకు నవత్తు లేదనుకో, నన్నుగా అనుకో. గురువు లఘువు భగణం కదా. కరెక్ట్. కానీ గా తర్వాత ఏమున్నది? ద్విత్వాక్షరం లేదా? నాకు నవత్తు లేదా? ఇప్పుడు ఇప్పుడు నాకు నవత్తు ఉంది కాబట్టి ఆ నాకు నవత్తు కన్నా ముందున్న అక్షరము గురువు అయిపోతుంది. అర్థమైందా? నీది ఫ్రీజ్ అని అనుకుంటాను. నీ కనెక్షన్, నీ పిక్చర్ కూడా మూవ్ కావట్లేదు కాబట్టి ఐ థింక్ యువర్ పిక్చర్ ఈజ్ ఫ్రోజన్. I think you are disconnected. Disconnect. మళ్ళా కనెక్ట్ గా
ఇది ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీన్ని మిస్ కాకూడదు. వచ్చావా, కనెక్ట్ అయినావా నువ్వు కళ? కనెక్ట్ అయింది. ఓకే, I see you now. ఇప్పుడు నన్ను గన్న లోపల నన్నుగా, ఇప్పుడు నన్నుగా లోపల ఇది ఏమిటిది? గురువు లఘువు. ఇప్పుడు గా అనేది స్వతహాగా లఘువే, కానీ గా తర్వాత గన్న వస్తుంది కనుక మళ్ళీ గురువు అయిపోతుంది. గా కాస్త గురువు అయిపోతుంది. గా కాస్త గురువు అయిపోయింది. ఓకే, అయినా రగణం అవుతుంది. కరెక్ట్, రగణం అవుతుంది. కరెక్ట్, రగణం అయింది. ఇప్పుడు అయితే నేను గురువు లఘువు అని పెట్టి అక్కడ బగణం అని చెప్పాను. కరెక్ట్, గురువు లఘువు గురువు అనాలి. గురువు అయింది అంటే రగణం. కరెక్ట్. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. వెరీ గుడ్. తర్వాత నజనని 4 లఘువులే. రైట్. ఒక సెకండ్, ఇక్కడ తర్వాత నా జన్మ, అప్పుడు కూడా 2 గురువులు, 1 లఘువు, రగణం. రైట్. ఆ తర్వాత 1 గురువు లఘువు, గురువు, రగణం. ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది మీ స్క్రీన్ పైన? నన్ను గన్న జనని నా జన్మ భూమియన్. ఓకే, ఒక సెకండ్ ఆగండి. ఓకే, ఇప్పుడు మిన్న స్వర్గము కన్నా మేరు కన్నా, మిన్న స్వర్గము సూర్యగణం. మిన్న సూర్యగణం. స్వర్గము కన్నా స్వర్గము. ఈ గా లోపల 2 ఉన్నాయి కదా అక్షరాలు, రా ఉన్నది, గా ఉన్నది. రా అనేది స్వర లోపల వెళ్ళిపోయింది, గా ఉన్నది. గము కన్నా అనుకోవచ్చు. స్వర్గము కన్నా, గము కన్నా ఏ గణం ఇది? సల. లఘువు గురువు, తర్వాత నా అనేది ఇది లఘువు. ఇది నాకు నవత్తు లఘువు. ఎవరన్నా నాకు నవత్తు గురువు అనుకుంటున్నారా? కాదు. లేదండి, లేదు. తర్వాత మేరు కన్నా. మనకి ఇప్పుడు అది సూర్య కావాలి కదా. ఉన్నాయి ఇక్కడ మేరు సూర్యగణము, కన్నా సూర్యగణం. సూర్యగణం సార్, అది కూడా. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. తల్లి సూర్యగణము. తల్లి అంటే సరే, ఇక్కడ ఏం కావాలి మనకు? ఇంద్రగణం. మనకి ఇంద్ర కావాలి. ఇప్పుడు ఇంద్ర కావాలి. ఇప్పుడు తల్లి అన్నాం అనుకోండి, ఇక్కడ ఇంద్రగణం కానే కాదు, సూర్యగణం అయితే తల్లి. మన ఏ కొద్దిగా ముందరికి పోవాలి. తల్లి సరిపోదు ఇంద్రగణానికి, ఏ కొద్దిగా ముందరికి పోవాలి. దమ్. ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు సరిపోయింది. తల్లిదం.
ఏ గణం అది? రగణం. రగణం. రా. రగణం. గురువు లఘువు గురువు కాబట్టి రగణం. తర్వాత ఏముంది మనకు? మళ్ళా ఇంద్ర కావాలి. మళ్ళా మనకు డ్రీ గు రువు అన్ని లఘువులు. అంటే ఇంద్ర కాదు, ఇంకా అది సూర్యనే. డ్రిగురు శూన్యం. మనకు ఇంద్ర కావాలి అంటే ఊరు వరకు పోవాలి. పోతే నాలుగు లఘువులు నల్లగడం. ఇంతకన్నా ముందు ఎవరు అడిగారు అన్నట్టు దాన్ని. దీని లోపల ఇది చూసుకోవడం కష్టమవుతుంది, ఎక్కడ ఆపాలని చెప్పేసి అంటే ఇది ఉపాయం దానికి. ఇప్పుడు డ్రీగు ఉందనుకోండి, అది ఏది కాదు, అది సూర్య కాదు, ఇంద్ర కాదు అది కదా. ఇక కొద్దిగా పోవాలి. ఇప్పుడు ఏమైంది? డ్రీగురు అయింది. డ్రీగురు ఏమిటి? ఏ గణము? డ్రీగురు నగడం రాకూడదు కదా. నా ప్రశ్న వేనండి అది. ఇప్పుడు డ్రిగు ఉంది, అది సూర్యనా ఇంద్రనా? సూర్యగణం. డ్రిగు ఏది కాదు. డ్రిగు అంటున్నారా? డ్రిగురు. ఓకే, కాదు కాబట్టి మనకు లాభం లేదు. మనకు ఇంద్ర కావాలి. అదే ఈ యొక్క అక్షరం ముందరికి పోదాం. ఇది ఇంద్రనా? సూర్యగణం అవుతుంది, ఇంద్రగణం కాదు. కాదు అది. కలుపుకుంటే ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి. కలుపుకోవాలి. కలుపుకోవాలి. గురువు నాలుగు. ఇప్పుడు ఇంద్రగణం అయిందా? సార్ నాకు క్వశ్చన్ ఉంది సార్. సార్ మొదలు అన్నిటికీ గురువు లఘువులు పెట్టుకొని తర్వాత మనం మార్చుకుంటే అది ఈజీ అవుతుంది కదా. కరెక్ట్. అయినా కానీ అప్పుడు కూడా ఇదే సమస్య. అంటే ఇప్పుడు మనకు కావాలంటే మొదలు లఘువులు గురువులు పాయింట్ చేసుకున్న తర్వాత మనకు చూసుకోవడం ఈజీ అవుతుంది కదా. అయినో కానీ అప్పుడు మీరు లఘువుల గురువు మొత్తం పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి అక్కడ దాకా. అంటే లైన్ అంతా పెట్టుకోవాలి. అది అనకు చాలా కాకుండా ఏంటంటే మనకి ఇంద్ర కావాలి, తల్లిదం అక్కడ గీత పెట్టుకోవాలి. తల్లిదం ఒక 1 లైన్ వేసుకోవాలి. ఇంద్ర అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా ఇంద్ర కావాలి. అప్పుడేంటి? డ్రీ గురువు ఇంద్ర. అక్కడ మళ్ళా గీత పెట్టుకోవాలి. తర్వాత ఏం కావాలి మనకు? మళ్ళీ ఇంద్రగణమే కావాలి. ఇంద్ర కావాలి. ఓకే, దైవస అయిందా? భగణం. భగణం అయింది. మనం ఇప్పుడు దైవ ఉందనుకోండి, ఇంద్ర కాదు అది. ఇంద్ర కాలేదు, ఇంద్ర కాలేదు. సూర్యగణం. దైవస దైవస ఇంద్రగణం అయిందా? భగణం. తర్వాత నెక్స్ట్ ఏమిటి? మూకే అక్షరమై ముమ్ము అన్నగాని మనకు లాభం లేదు. అటు ఇంద్రగా సూర్య కదా, అది ఈ ఒక్కటి తీసుకోవాలి. ముమ్ముల అప్పుడు సూర్యగణం అయింది. సూర్యగణం ఇంద్రగణం కాలేదు ఇంకా. ఈ ఒక్కటి వెళ్ళిపోవాలి. మళ్ళీ అదే హల్లు ఉంది నల్లగణం. ముమ్ములని ఇప్పుడు ఇంద్రగణం వచ్చేసింది. అప్పుడు గీత పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఇంద్ర 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 అని చూపించుము అని ఎప్పుడైతే ప్రశ్న ఉందో మనం నిరూపించాలి కదా. అది ఇలా పోయినాక ఇంద్ర కాగానే గీత పెట్టాలి. తర్వాత మళ్ళా మొదలు పెట్టాలి, పోయినాక మళ్ళా గీత పెట్టాలి. అలా దాన్ని బ్రేక్ చేయాలి. తర్వాత పెద్దల కనువగు విధి తగునని. ఇక్కడ చూడండి, ఇది మనకేం కావాలి? మనకు ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య కావాలి కదా.
పెద్దల ఇంద్ర పెద్ద అవుతుందా ఇంద్ర కానే కాదు కాదు సూర్య అవుతుంది లా కలిపితే మళ్ళీ లఘువు కలిపితే భగణం భగణం అవుతుంది. కరెక్ట్. తర్వాత క ను వా గు గు వరకు పోవాలి నల కదా. పోతే అప్పుడు ఇంద్రగణం అయింది. అక్కడ మనం స్టాప్ చేయాలి, గీత కొట్టాలి. ఇంద్ర ఇంద్ర అయిపోయినాయి. ఇప్పుడేం కావాలి మనకు? సూర్యగణం కావాలి. సూర్య 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 విదిత విద్యుత్ 3 లఘువులు నగణం 3 లఘువులు నగణం. తర్వాత ఏముంది? గుణని 3 లఘువులు నగణం 3 లఘువులే నగణం వచ్చేసిందా? వచ్చింది. నగణం. ఇప్పుడు పెద్దల కనువగు విధిత గుణని దీని లోపల ఇంద్ర 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. సూర్య వచ్చేసి. సో ఈ రెండవ పాదము లోపల మొదటి భాగం లోపల ఇంద్ర 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 వచ్చేసింది. రెండవ భాగం లోపల ఇంద్ర ఇంద్ర సూర్య 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 వచ్చేసి. మరి యతులు యతి సంగతి ఏమిటి? యతి స్థానం ఏది? ఎన్నవ గణము? 3వ గణం మొదటి అక్షరం. ఈ భాగం లోపల తల్లిదం మొదటి గణము, ద్రిగురువు రెండవ గణము, మూడవ గణము దైవ 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 దై యతి స్థానం. దై అనేది యతి స్థానం. క్లియర్? ఎస్ సార్. అది ఇప్పుడు ఇక్కడ యతి ఎలా మైత్రి అయింది? తాకి దాకి ఉంది. మరి ఆకి ఐకి ఉంది. కరెక్ట్. అంతా అగ్రీడా? తాతా దాదా ఆ గ్రూప్ లోపల తాతా దాదా ఆ వర్గం లోపల పరస్పరం ఇది ఉన్నది. అందుకోసము తా తర్వాత దా ఇది మైత్రి. అది హల్లు కలిసింది. తా పైన ఏముంది? ఐత్వం ఉంది. ఐత్వంకి ఐత్వాలు ఐత్వాలు ఔత్వాలు అన్నిటి కలిస్తాయి. తా పైన ఏముంది? ఐ ఉన్నది. ఓకే. సో తా పైన ఉన్నటువంటి యొక్క ఆ తోని దా పైన ఉన్నటువంటి యొక్క ఐ తోని ఇది మెత్రి ఆ ఐ. ఎందుకంటే మనకు ఆ ఐ ఔ అన్నిటికి ఈక్వల్ గ్రూప్ కదా. ఆ ఐ ఔ ఇది గ్రూప్ కదా. సో ఆ తోని ఐ. తర్వాత రెండవ పదంలో కూడా యతి ఎలా కలిసింది? యతి స్థానంలో అక్షరం ఏది ఇక్కడ? ఈ వి అనేది. ప్రాసయత్య ప్రాసయతి కాదు. ఎందుకంటే చాలా మంచి ప్రశ్న ఇది. వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద తర్వాత విధి ప్రాసయతి పూర్వకం. ఎందుకంటే ఇక్కడ ప్రాస స్థానం ఇక్కడ ఏముంది? దాకు దావత్ ఉంది. ఇక్కడ ఏముంది? విధి లోపల ఏముంది? దాకు దావత్ లేదు. అందుకొరకు అవి ప్రాసకు చెల్లవు. అవి అది ఇక్కడ ఎక్కడ కలిసిందంటే పే దాంతోని వి కలిసింది. యతి ఇది యతి. యతి ప్రాసయతి కాదు, యతి. పాప బాబా వా అది గ్రూప్ కదా హల్లులది.
బాబా బాబా వా. అయితే ఇక్కడ పా మీద ఏముంది? ఎత్వం ఉంది. ఏ ఈ ఏ ఏ వి అంటే వా పైన ఏముంది? ఏత్వం. ఈ. ఈ ఓకే. సార్ ఈ ఏకమైత్రి ఉంది. పే లోపల ఏ తోని ఈ లోపల తోని ఉందా లేదా? మైత్రి ఉంది సార్. అవును. ఆ గ్రూప్ లోపల ఏమున్నాయి అచ్చులు? ఈ ఈ ఏ ఏ రు రు ఉన్నాయి కదా అచ్చులు. ఇక్కడ పెద్దలు పేలో ఉన్నటువంటి యొక్క ఏ పే పైన ఉన్నటువంటి యొక్క ఏ తోని వా పైన ఉన్నటువంటి యొక్క ఈ తోని కలుస్తుంది. అచ్చు కలిసింది. తర్వాత కింద హల్లులు పా తోని వా. ఇది అర్థమైందా? అయిందండి. దీనికి 6 లక్షలు. క్లియర్? అందరికి అర్థమైందా? ఇది కళ కొంచెం అర్థం కాలేదు. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఇక్కడ ఇది ప్రాస అయితే కాదు ఇది, ఎందుకంటే పెద్ద విధి. ఇది ప్రాస అయితే కుదరదు, ఎందుకంటే ఇక్కడ దాగు దావత్తు ఇక్కడ పెద్ద. కానీ ఇక్కడ విధి లోపల లేదు, దాగు దావత్తు లేదు. అందుకొరకు ప్రాస కుదరదు. అది ప్రాస కుదరదు కాబట్టి ప్రాస అయితే కూడా కుదరదు. కుదరదా? అది ఇక్కడ ఏంటంటే యతి కుదిరింది. ఎలా కుదిరిందంటే పే ఉంది కదా, దీంతో ఈ విధి లోపల వి ఉన్న చూడు, నాలుగవ గణం లోపల మూడవ గణంలో సార్, మూడవ గణం లోపల మొదటి అక్షరం ఏది? వి. పే తర్వాత వి. రెండుకి యతి మైత్రి కుదిరింది. ఎందుకు అంటే ఇప్పుడు పా అనే అక్షరంతోనే యతి కుదిరే అక్షరాలు ఏవి? పా ఫా బా భా వా. పా ఫా బా భా వా అనే అక్షరాల సెట్ అది. దాని లోపల పరస్పర యతి మైత్రి. ఒక అక్షరంతోనే మిగతా అన్ని అక్షరాలకు కూడా యతి మైత్రి ఉంటుంది. పాపా బాబా వా. అందువరకు ఇక్కడ పే అంటే ఏంది? పా ప్లస్ ఏ. వి అంటే ఏంది? వా ప్లస్ ఈ. ఓకే, హల్లుకు మైత్రి కుదిరిందా? పా తర్వాత వా యతి మైత్రి కుదిరిందా? ఎస్. పాపా బాబా వా గ్రూప్ కదా, అలా కుదిరింది. అయితే ఈ పా పైన ఏ అచ్చుంది? వి పైన ఏ అచ్చుంది? కరెక్ట్. ఏ తోని ఈ యతి ఉందా? ఉంది. ఏ తోని ఈ యతి కుదురుతుందా? అంటే ఇప్పుడు ఏంటది? ఆ అచ్చుల గ్రూప్ ఏంటది? ఈ ఏ రు రు అనేది గ్రూప్. యతి గ్రూప్ అది. పరస్పర యతి మైత్రి ఆ అక్షరాలు. ఆ అక్షరాలకు కాదు, ఈ ఏ రు రు కుదిరింది. ఈ ఏ రు రు ఆ అక్షరాలకు పరస్పర యతి మైత్రి ఉన్నది. ఒక అక్షరంతోనే మిగతా అక్షరాలు యతి మైత్రి ఉంటుంది. అందుకొరకు అక్కడ ఆ గ్రూప్ లోపల ఈ తర్వాత ఏ రెండు ఉన్నాయి కనుక యతి మైత్రి కుదురుతుంది. ఒక హల్లుకు మనము యతి మైత్రి చేసేటప్పుడు రెండు కలవాలి.
ఆ హల్లు కలవాలి, హల్లు పైన ఉన్నటువంటి అచ్చు కూడా యతి మైత్రి కలవాలి. ఓకే, సో ఈ దీని లోపల మరికొన్ని ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది అన్నమాట, ఇంకా క్లారిఫికేషన్ కనుక. సో ఈ విధంగా మనము దీని ఈ పార్ట్ను మనం సీసము ఉంటాము. దాని కింద తప్పకుండా ఒక ఆడవెలది కానీ చేతగీతి కానీ ఉండాలి. ఇలాగూ ఇక్కడ తేటగీతి, ఈ తేటగీతి పాటు 4 పాదాలు ఉండాలి కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5, 4, 5, 6, 7 ఉండొచ్చు. షట్పది ఎందుకంటే మన సరిపోలేదు, ఇది చాలా పెద్ద పద్యం కనుక. ఈ పద్యము నేను భారతదేశానికి నమస్కారాలు పెట్టుకుంటూ నేను రాశాను. 2 పద్యాలు రాశాను. ఏది పద్య రచనాముతో బోధినులు కూడా ఒక పద్యాన్ని భారతదేశానికి నమస్కారం పెడుతూ ధన్యవాదాలను జోహార్లను అర్పిస్తూ ఒకటి, తర్వాత అమెరికా దేశాన్ని కూడా ధన్యవాదాలు నమస్కారాలు పెడుతూ రాశాను 2 పద్యాలు. ఎందుకంటే నాకు జన్మ ఇచ్చినటువంటి యొక్క దేశం భారతదేశం, తర్వాత నాకు అడాప్టెడ్ కంట్రీ, అన్నం పెట్టిన కంట్రీ అమెరికా. అనుకోరు రెండింటికి కూడా నేను ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇది రాశాను. నన్ను గన్న జనని నా జన్మభూమియున్. ఇక్కడ మీరు లయ చూడండి, నేను చదువుతుంటది, నేను ఈ లయ మీరు అబ్జర్వ్, ది మాడ్యులేషన్ ఎలా వెళ్తుంది అని చెప్పేసి నేను చదివేటప్పుడు ఏంటంటే గణాల ఆధారంగా లయ పెట్టుకుంటూ పోతుంటా అన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నన్ను గన్న జనని నా జన్మభూమియున్ మిన్న స్వర్గము కన్నా మేలు కన్నా. ఎతి దగ్గర ఆపాలి. మిన్న స్వర్గము కన్నా, ఇలా దమ్ము తీసుకోవాలి ఒకసారి, బ్రేక్. మేరు కన్నా తల్లిదండ్రి గురువు దైవ సమములని పెద్దల కనువగు విధిత గుణని. చదువు సంధ్యలు బుద్ధి సక్రమం బౌబాట భారతామని నేర్పే బంధురముగా ధర్మార్థ కామముల్ తరింప మోక్షము సాధించవలెనను బోధ చేసే. తర్వాత బోధ ప్రాసయతి. సత్యధర్మ మార్గములే నిత్యమనుచు. సత్యానిత్య ప్రాసయతి. భక్త వైరాగ్య నిధులు ప్రభాసమవుచు ఖండాంతరములు విఖ్యాతిగాంచు భారతముననే పుటుటే భాగ్యమయ్యే. అట్టి నా జన్మ భూమిని అలుపులేక మంత్రపురలక్ష్మి పొసగును మహిత నిధులు. ఈ విధంగా దీని లోపల లయ మనం ఎప్పుడు కూడా మనము అబ్జర్వ్, ఆ లయ ప్రకారం మనము చేస్తే ఏమవుతుందంటే మనకు ఒకటేమో అక్కడ మాడ్యులేషన్, దానికి బ్యూటీ వస్తుంది. అది కాక మనకు ఆ గణాలు కూడా మనకు మంచి జీర్ణించుకుపోతాయి మన లోపల, మనం పద్యం రాసేటప్పుడు రచించేటప్పుడు. తర్వాత అమెరికా దేశం పైన కూడా నేను ఈ పద్యాన్ని చదివిన తర్వాత మన పాఠాన్ని మనం ఈరోజు ముగించుకోవచ్చు.
భారతావనిలోన పట్టభద్రుడనవుచు. చూసారా? భారతావనిలోన పట్టభద్రుడనవుచు ఉద్యోగ యత్నములుడుగు వేళ మత్ప్రతి అంటే భగణం. మత్ప్రతి భనుగాంచి సల మందహ సముతోడ రమ్మని అమెరికా ప్రాపుజూపే. ఇక్కడ రా తర్వాత ప్రా రెండింటి కూడా యతి. జాతిమ తములకతీతమౌ దేశము. జాతి తర్వాత తీత, ఇది ప్రాసయతి. జాతిమ తములక తీతమౌ. చూసారా? జాతి తీత. దేశము పాటవం మునుమెచ్చి ప్రగతి నొసగే. ఇక్కడ పా అనేది ప్రథమాక్షరము. యతి స్థానంలో ఇప్పుడు ఏముంది? ప్ర ఉన్నది. సంయుక్తాక్షరం వచ్చినప్పుడు అంటే సంయుక్తాక్షరం అంటే ఏంటి? రెండు హల్లుల కలయిక. అలా ఉన్నప్పుడు ఏ హల్లు కన్నా మనం కలుపుకోవచ్చు. యతి. ఇక్కడ ఏముంది? పా ఉన్నది. పాకు తర్వాత ప్రాలోపడ పా యతి మైత్రి. పాటవమ్మును మెచ్చి ప్రగతి నొసగే నగనం నగనం ప్రగతి నొసగే నన. లక్ష్మీ సరస్వతి లలితాంబికామాత సిరి సంపదలు నాకు వరములిడిరి. లక్ష్మీ సరస్వతి లలితాంబికామాత సిరి సంపదల నాకు వరములిడిరి. ఇలా దాన్ని కలిపి చదవాలి. ఇక్కడ మనం సభలో చదివినప్పుడు కలిపి చదవాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ గణాలు విరుపుకుంటూ దాన్ని మీకు నేను చూపిస్తున్నాను. కానీ ఇక్కడ సభలో చదివినప్పుడు లక్ష్మీ సరస్వతి లలితాంబికామాత శ్రీ సంపదలు నాకు వరములిడిరి. ఇలా చదవాలి. పిల్ల పాపల, ఇది తేటగీతి. చూడండి, ఇది ఇవాళ నేర్చుకున్నది తేటగీతి కదా. మనకేం కావాలి తేటగీతిలో పడ? సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య పిల్ల సూర్య పాపల సూర్య ఇంద్రగణం. ఇంద్ర సార్. పెంచితి పెంచి గగనం. గగనం. సూర్యగణం. సూర్యగణం. పెంచి అంటే సూర్యగణం. తినుట కూడా సూర్యగణం. నగడం. పిల్ల పాపల చక్కంగా పెంచి తినిట. తినిట మూడు లఘువులు నగణం. సూర్యగణం. సూర్యగణం. సతియు ఉన్నతోద్యోగముల్ సంత. సతియు సతియు మూడు లఘువులు నగణం. ఉన్నతో ఉన్నతో రగణం. రగణం. రగణం అంటే ఇంద్రగణం. ద్యోగముల్. ద్యోగముల్ రగణమే. మళ్ళా సార్ 4 మళ్ళా రగణమే ఇంద్రగణం కదా. తర్వాత ఇప్పుడు ఏం కావాలి మనకు?
రెండు 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 సూర్యగణం. సూర్యగణాలు. కావాలి మనకు. సంత అంత గగనం. హగనం రించే హగనం సో ఈ విధంగా మనకి ఇప్పుడు సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య వచ్చేసి వచ్చేసి తర్వాత యతిస్థానం ఇక్కడ సా తోని ఇక్కడ సం సంతం సం సం అనేది మనకు యతిస్థానం. తోడ పుట్టిన వారికి తోడు నజితి ఇక్కడ తోటోని మళ్ళా తో. భరత మాతకు భరత మాతకు దుతవలే భరత మాతకు దుతవలే దుతవలే చూసారా అది దూత అనేది వేరే పదంలో ఉన్నది అయినా కానీ పర్వాలేదు. దుత వలే భరత మాతకు దుతవలే బంధువైతి బా 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 బం బంధు సూర్య వైతి సూర్య. అయితే సూర్య సో ఇక్కడ వచ్చేసాం ఇక్కడ మనకు సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య వచ్చినాయా. తర్వాత అన్న సూర్యగణం అగణం సూర్యగణం అగణం సూర్యగణం పూర్ణయౌ పూర్ణయం రాగణం ఇంద్రగణం గగనం సార్. ప్రగణం ఇంద్రగణం. గగనం. శ్రీకా అమెరికా అమెరికా నగణం. నల నల నగణం ఇంద్రగణం నగ నగ సార్ నగ ఇంద్రగణం నగ ఎందుకంటే అమెరి వరకు నగనం ఇది. తర్వాత కా ఉన్నది అది అమెరికా నగనం. నన్ని నన్ని అగణం. సూర్యగణం సూర్యగణం. సూర్యగణం. తీర్లో కూడా సూర్యగణం. తీర్థాలు కూడా సూర్యగణం సూర్యగణం తీర్ల సూర్యగణం మళ్ళా సూర్యగణం. సూర్యగణం ఇక్కడ సరిపోయాయా ఇక్కడ సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య ఉన్నాయా. ఉన్నాయండి. అన్నపూర్ణయౌ అమెరికా కన్ని తీర్ల మంత్రపుర లక్ష్మి ఒసగును మహిత నిధులు మంత్ర సూర్యగణం మంత్ర సూర్యగణం పురలక్ష్మి నగణం. సల సల సూర్యగణం ఇంద్రగణం పురలక్ష్మి. ఇక ఇంద్రగణం కరెక్టే కానీ ఏ గణం ఇది సల. సల వేరే సల సగణం పైన లఘు సల. పొసగును తర్వాత పొసగును నల నల ఇంద్రగణం మహిత నిధులు రెండు నగణాలు సూర్యగణం సూర్యగణాలు. కరెక్ట్. మంత్ర పురలక్ష్మి ఒసగును మహిత నిధులు ఇది. అయితే ఇది ఈ రెండు పద్యాలు మీరు చూడండి. రెండు పద్యాలు ఎలాగంటే ఇలా ఇంత భావాన్ని పెట్టాలి అంటే మాకు సీస పద్యమే కావాలి కదా. ఇంత భావం పెట్టాలంటే మనకు ఏది వేరే పద్యాలు సరిపోవాలి. భావం పెట్టాలంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఇవి. ఇక్కడ ఇదొకటి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది భారతావనిలోన పట్ట భద్రుడనవుచు ఉద్యోగ యత్నము రుడుగువేళ ఇంతవరకు ఒకటే ఇది ఒకటే లైన్ ఒకటే భావం అది. ఆ వేళప్పుడు ఏమైంది నాకు ఉద్యోగ యత్నం ఉడిగింది అక్కడ. నాకు నిజంగానే నాకు 1976 అప్పుడు నేను బిఈ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ డిస్టింక్షన్ లోపల మెరిట్తో పాస్ అయినా కానీ జాబ్ దొరకలేదు నాకు. చాలా ట్రై చేశాను. ఇక చివరకు ఐ కేమ్ టు అమెరికా. అప్పట్లో ఇండియాలో అప్పుడు తక్కువ జాబ్ ఉండేది.
సో భారతావనిలో ఉన్న పట్టభద్రుడు అనవచ్చు ఉద్యోగ యత్నముడుగు ఇలా అప్పుడేమైంది మత్ ప్రతిభనుగాంచి మందహాసముతో రమ్మని అమెరికా ప్రాపుజుపే. అప్పుడు అమెరికా వచ్చేసినప్పుడు నేను ఈ భావాన్ని తేవాలి ఇక్కడ. నేను వచ్చిన తర్వాత ఏమైంది, ఇది సీక్వెన్స్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకూడదు, ఇది వృత్తాంతం కాబట్టి వచ్చాను. తర్వాత ఏమైంది, జాతి మతములకతీతమౌ దేశము పాఠవమ్ము మెచ్చి ప్రగతి నొసగే. ఇక్కడ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైంది, ఇక్కడ అమెరికాలో కూడా జాతి మతము కూర్చున్నాయి, ఇక్కడ ఏం లేవు. ఇక్కడ అందరు ఒకటే, దే గివ్ యూ ప్రమోషన్స్, దే ట్రీట్ యూ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. తర్వాత ఏమైంది, లక్ష్మీ సరస్వతి లలిత అంబికా మాత సిరి సంపదల నాకు వరములిదిరి. చూసారా, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఒక సీక్వెన్స్ లాగా ఫ్లో కావాలి. ఇదని ఫ్లో అంటారు. దాన్ని భావం ఎప్పుడు కూడా ఫ్లో, ఏ పద్యమైనా అంతే, భావం ఎప్పుడు ఫ్లో కావాలి. సీక్వెన్స్ అంటే చదివేది వాళ్ళకు అర్థం కావాలి, చదువులకు అర్థం కావాలి. దాన్ని స్పష్టత అంటారు. అలా లేకుండా టిపి 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 రాస్తున్న అస్పష్ట దోషం అంటారు. అస్పష్టత దోషము దిశ దోషాల్లో ఒకటి. ఈ ఫ్లో కావాలి. ఇంత మీకు ఫ్లో కావాలి అంటే సీస పద్యం అప్రాప్రియేట్. సో అందుకొరకు ఈ విధంగా ఈ పద్యాన్ని నేను రాశాను. తర్వాత ఈ పద్యం లోపల చివరకేముంది, కరెక్ట్. ఇంతకన్నా ముందు పద్యం లోపల ఏముంది, చివరకు సేమ్ ఉంది సార్, మంత్రపుర లక్ష్మి ఒసగును మహిత నిధులు సేమ్ ఉంది. చూసారా లేదా, ఆ కన్సిస్టెంట్ ఆ విధంగా మనం మెయింటైన్ చెయ్యాలి. కవులం కాబట్టి ఏంటంటే మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నట్టుగా మీరు ఎప్పుడైతే పద్యాలు రాస్తారో యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ టు సంబడి. ఆ చూసే వాళ్ళకు అపీల్ కావాలి. ఇప్పుడు నేను భారతదేశం మీద ఈ పద్యం 3 పద్యం రాశాను. ఎందుకంటే నా దేశం, నేను పుట్టిన దేశం, నా జన్మభూమి కాబట్టి తప్పకుండా రాస్తాను. అది కాక నా ఆడియన్స్ ఎవరు, తెలుగు వాళ్ళు. వాళ్ళకు అపీల్ కావాలి. వాళ్ళకు అరే చాలా బాగా చేశావు, చాలా గొప్పగా మెచ్చుకున్నావు, ఎప్పటి నుంచి అమెరికాలో ఉన్నా కానీ నువ్వు భారతదేశాన్ని బాగా గౌరవిస్తావు అంటే నిజంగానే గౌరవిస్తాను, అనుమానం లేదు. మనము ప్రకటించాలి. మనము ఏదైనా లవ్ చేయడం వేరే విషయము, ప్రకటించడం వేరే. ప్రకటించాలి కూడా. లవ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్, ఇట్ షుడ్ నాట్ హిడెన్ ఇన్సైడ్. బయటకు మనం ప్రకటించాలి. అందుకే నేను ఈ 2 పద్యాలు, ఈ పద్యం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియా పైన రాసినప్పుడు మరి తప్పకుండా రాయాలి అమెరికా పైన. ఎందుకంటే నాకు భవిష్యత్తును తర్వాత నా ప్రగతి ఇచ్చింది అమెరికా దేశము. సరే, భారతదేశం కూడా ఇచ్చింది నాకు, చాలా ఎంతో ఇచ్చింది, నాకు అనుమానమే లేదు. నా చదువు ఇచ్చింది అమెరికా, ఇండియానేనా. సంస్కారం ఇచ్చింది ఎవరు, ఇండియా. నేను ఇక్కడ కూర్చొని మీకు ఇప్పుడు నేర్పిస్తున్నానంటే అది అది ఎక్కడి కల్చర్, అది ఇండియాదా అమెరికాదా? ఇండియాదే. అమెరికన్ కల్చర్ లోపల ఇది తక్కువ. ఇప్పుడు నేను చేసేటువంటి యొక్క ఈ సంఘ సేవ తర్వాత ఇలా చేయడం తక్కువ. ఇక్కడ చేస్తారు, ఉన్నారు ఇక్కడ కూడా. సో మెనీ పీపుల్ ఆర్ హియర్. పెద్ద ఇక్కడ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు దే గివింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు వాళ్ళు సంఘ సేవలో కూడా. చెప్పడం నా ఫోన్ లో ఛార్జ్ అయిపోతుంది, నేను నిష్క్రమిస్తాను. ఎస్ తప్పకుండా. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనము ఈ పద్య కవిత్వం రాసేటప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి, ఎదురు వాళ్ళ మనసు నొప్పించకూడదు, మెప్పు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ రోజు నేను చెప్పినటువంటి యొక్క ఈ పద్యాల పైన, ఈ పద్య లక్షణాల పైన ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. we have 7 more minutes. 7 నిమిషాలు ఇంకా ఉంది మనకు. ఇప్పుడు మీరంతా కూడా ఇప్పుడు ఆట వెలది
తేటగీతి సీసం 3 కూడా ఒకే రకమైనటువంటి యొక్క పద్యాలు. ఇది ఇంద్ర సూర్యగణాలతో ఉంటాయి కదా. అవన్నీ కూడా 3 కూడా ఉపజాతి పద్యాలు. ఇప్పుడు మీరు 3 కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది పద్యాలను అర్థం చేసుకోవడము, తర్వాత కంపోజ్ చేయడము, రాయడము అనేది ఉన్నదో ఈజీగా అవుతుంది. ఎందుకంటే వీరి యొక్క ఈ లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పద్య లక్షణాలు, ఈ తర్వాత ఈ యతి, తర్వాత ప్రాసయతి సేమ్, సూర్య ఇంద్రగణాలు సేమ్ అదే కదా. కానీ ఒకటి ఏంటంటే ఆ నెంబర్ మారుతుంది. ఆడవెలిది లోపల 1 3వ పాదం లోపల ఒక రకమైనటువంటి యొక్క నడకం ఉంటే అక్కడ సూర్య 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 ఇంద్ర ఇంద్ర, తర్వాత ఆడవెలిది 2వ 4వ పాదం లోపల వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి. అదే తేటగీతి లోపల ఇటు వస్తే సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య అని 4 పాదాల్లో కూడా అవే ఉంటాయి. సీజన్ లోపల కూడా మళ్ళా అవే ఇంద్ర సూర్యగణాలు ఉంటాయి. డిఫరెంట్. మొదటి పాదం లోపల 4 ఇంద్రగణాలు, తర్వాత 2వ పాదం లోపల 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. యతి స్థానం చెప్పుకున్నాము. మొదటి భాగం లోపల 3వ గణము ప్రథమాక్షరము, తర్వాత చిన్న భాగం లోపల యతి స్థానము 3వ గణము ప్రథమాక్షరం. సో ఈ విధంగా ఆడవెలది, తేటగీతి, సీసం 3 పద్యాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి యొక్క ఎక్సర్సైజెస్ మీరు చేసి గ్రూపులో పెట్టండి. నేను తప్పకుండా సరి చేస్తాను. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు అడగవచ్చు, తర్వాత కూడా అడగవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? గురుగారు, ఆ పద్యంలో చాకి సాకి ఎత్తి చూపించారు, అది కరెక్ట్ అని అంటారా? అక్కడ చెప్పండి. అదే చాకు సాకు ఎత్తి ఉంది కదా. చదువుల సంధ్యలు బుద్ధి సక్రమంబో బాట, అందులో చాకి సాకి ఎత్తి చూపించారు. కరెక్ట్. చదువుల సంధ్యలు బుద్ధి సక్రమం. సాకు తర్వాత సాకు యతి ఉన్నది. చాఛా జాఝా అది గ్రూపు, ఒక సెట్. అది సెట్. అది కాకుండా ఈ చాఛా జాఝాలతోని సాకు, చాకు, షాకు, తర్వాత షా కూడా. ఓకే. అదే కాకుండా జ్ఞ, యజ్ఞము లోపల జ్ఞాత కూడా ఉన్నది. ఎందుకంటే జ్ఞ అనే లోపల జా అండ్ గా 2 ఉన్నాయి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా ఈ యతుల పైన? నేను వాడినటువంటి యొక్క యతులు ఇది చూడండి. చూసి తప్పకుండా సందేహం ఉంటే తప్పకుండా అడగవలసినదే. ఏమాత్రం కూడా సంకోచం చేయకూడదు. అయ్యో నేను ఈ ప్రశ్న అడిగితే చాలా సింపుల్ ప్రశ్న ఇది, ఎవరో అనుకుంటారో, ఈ మాత్రం కూడా రాదా అని అనుకుంటారు వేరే వాళ్ళు అని ఏ మాత్రం కూడా అనుకునే అవసరం లేదు. ఇక్కడ మనం అందరం పెద్దవాళ్ళము, వేర్ ఆల్ అడల్ట్స్. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అంతా లర్నింగ్ కదా. సో మీకు నన్ను గన్న జనని నా జన్మ భూమ్యం, నిన్న స్వర్గము కన్న మేరు కన్న తల్లిదండ్రి గురువు దైవములని, చదువు బుద్ధులు బుద్ధి సక్రమంబవు బాట భారతావని నేక బంధురము, ధర్మార్థ కామము తరింప మోక్షము సాధించవలెను, బోధ చేసి సత్య ధర్మ మార్గములే నిత్యమనుచు భక్తి వైరాగ్యనితర ప్రార్థన ఖండాంతరముల
చదవండి చదవండి. బాగుందా పద్యం? ఏమండి జయప్రకాష్ గారు? సార్ ఈ ఉగాది రోజు జరిగింది ఉగాది రోజు జరిగే కార్యక్రమం ఇండియాలో ఏ టైంలో సార్? ఉదయం అనుకుంటానండి. ఇండియా సమయం ఎప్పుడు సాయంకాలం ఉంటుంది. అంటే మాకేమన్నా నేను ఇంకా పోస్ట్ చేయలేదు మన బృందం లోపల. నేను చేస్తా. నేను ధన్యవాదాలు. ఓకే, స్టాప్ షేరింగ్. ఇంతటితో మనము ఈ రోజటి పాఠం మనం పూర్తి చేద్దాము. ఓకే సార్, మళ్ళా కలుసుకుందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగానే. తర్వాత బృందంలో కూడా మీరు ఏమన్నా ఉగాది పద్యాలు పెట్టండి, సంబంధించినవి ఉగాది పెట్టండి, రాయండి. ఏదైనా పర్వాలేదు, తేటగీతి ఆటగీతి సీసం ఏదన్నా పర్లేదు. దోషాలు ఉన్నా పర్వాలేదు, నేను సరి చేస్తాను. అందుకే ఉన్నాను కదా, సరి చేయడానికే. ఏ మాత్రం కూడా యూ డోంట్ థింక్. దోషాలు ఉన్నా పెట్టేసేయండి. అదే దట్ ఇస్ హౌ యూ లెర్న్. అది సో ఇంతటితో మనం ఈనాటి పాఠాన్ని మనం పూర్తి చేద్దాం. స్వస్తి, శుభం.